పథకాలకు దిక్కు లేదు కానీ క్యాష్ కొట్టు బెల్ట్ పట్టు అనే పథకానికి మాత్రం పథకం ఫుల్లుగా నడుస్తున్న పరిస్థితి వాళ్ళు మన కళ్ళకి కనపడుతుంది. బెల్ట్ లాక్షణం వేలంపాట్లో పాట పాడుకో, ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో, బెల్ట్ పట్టుకో. సూపర్ 6 పథకానికి మాత్రం దిక్కు లేదు. మాకు ఓటు ఇవ్వండి. మొట్టమొదటిది సూపర్ 6లో మొట్టమొదటిది ప్రతి ఆడకూతురికి 18 ఏళ్లు నిండితం ఆలస్యం 59 సంవత్సరాలు వచ్చేంత వరకు నిండేంత వరకు కూడా నెలకే 1500 ఇస్తామని చెప్పి ఆ పథకానికి దిక్కులేదు. మొదటి పథకానికి దిక్కులేదు. మొదటి సంతకానికి దిక్కులేదు. ఎన్ని సంతకాలు ఇట్టారు? మొదటి సంతకాలు చొక్కా పట్టుకోమన్నాడు. ఎవరైనా మేం చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డిఫాక్టో సీఎం గారు. చొక్కా పట్టుకుందామని కడుపు రగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫాక్టో సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉండడు. మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు. హైదరాబాద్ మకం. లేదా కొడుకు చెప్పాడు కదా తండ్రిని నిలదీద్దాం, తండ్రి చొక్కా పట్టుకుందాం అని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు. సోమవారం వస్తాడు మళ్ళీ. సరే ఇద్దరూ దొరకట్లేదు కదా. ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే, నన్ను నమ్మండి, ఓటేయండి అని చెప్పి ఓటేయించుకుంటాకి ఒక ఆయన తిరిగాడు కదా. ఆయన కోసం కొన్ని ఆయన చొక్కా అన్న పట్టుకుందాం అని చెప్పని ప్రజలు ఈ పథకాలు అందం వాళ్ళు ఎవరన్నా అంటే ఈ మాటలు ఇచ్చిన వాళ్ళు ఈ మాటలు అమలు కాలేదు కదా. మొన్న పట్టుకోమన్నారు, చొక్కా పట్టుకోమన్నారు కదా, కాలర్ పట్టుకోమన్నారు కదా అని వెళ్తామంటే ఆయనేమో ఆయనేమో కాలర్ లేని చొక్కాలతో లాల్చీలు వేసుకు తిరుగుతాడు. పసుపు రంగు లాల్చీలు, కాషాయ రంగు లాల్చీలు. ఆయన ఎక్కడుంటాడే అంటే ఆయన అసలు దొరకడు. ఎక్కడుంటాడో తెలియదు. ఇక ఈనాడు, జ్యోతి, టీవీ5 ఈ పేపర్లు కానీ టీవీలు కానీ జగన్ బెంగళూరు వెళ్ళాడు అంటారు. కానీ మీరే అంటారు 11 సీట్లు అని. 11 సీట్లలో ప్రతిపక్ష హోదా లేదని మీరే చెప్తున్నారు, ప్రజలు ఇవ్వలేదని. ఆయన బెంగళూరు వెళ్తే మాత్రం మీకు మాత్రం పెద్ద పెద్ద తాటికాక్షంతో రాస్తారు. అధికారం ఇచ్చారు ప్రజలు, 164 సీట్లు ఇచ్చారు. ఒకడు ముఖ్యమంత్రి, ఒకడు ఉప ముఖ్యమంత్రి, ఒకడేమో డిఫాక్టో సీఎం. ఈ ముగ్గురు అసలు మామూలు కనపడరు. శుక్రవారం ఒకడు వెళ్ళిపోతాడు, శనివారం ఒకడు వెళ్ళిపోతాడు. ఒక్క రోజన్నా రాశారా? రాసిన పాపాను పోయారు ఎవడన్నా ఒక్కడన్నా? చేతులు రావా? సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు ఆయన మాటలు మాత్రం కోటలు దాడుతాయి. బెల్ట్ ఉంటే తోలు తీస్తానంటాడు.